హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ పాకెట్ స్పీకర్ అన్బాక్స్ చేసి చూడబోతున్నాం అనమాట. యాక్చువల్గా దీని వీడియో నిన్నే నేను పోస్ట్ చేయాలి, బట్ ఒకసారికి నిన్న వీడియోస్ 2 అయిపోయినాయి. వీడియో పోస్ట్ చేసినప్పటికీ రీచ్ ఉండదు కాబట్టి నేనైతే పోస్ట్ చేయలేదు. సో బాక్స్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది, రియల్మీ పాకెట్ బ్లూటూత్ స్పీకర్ అని చెప్పేసి. దీంతో పాటు వీళ్ళు ఇంకో స్పీకర్ కూడా అయితే లాంచ్ చేశారు. సో అదైతే మనకు పంపించలేదు, మనకి పాకెట్ స్పీకర్ని అయితే పంపించారనమాట. ఇక్కడ చూస్తే ఈ స్పీకర్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 3 వాట్ డైనమిక్ బేస్ డ్రైవర్ని అయితే యూజ్ చేశారంట. 3 ఈక్వలైజర్ మోడ్స్ అయితే ఉంటాయి. అలాగే 2 స్పీకర్ స్టీరియో పేరింగ్ కూడా అయితే ఉంటుంది. ఇది మీకు వచ్చేసరికి ఇంకో స్పీకర్ కనుక మన దగ్గర ఇలాంటిదే ఉంటే సో పార్టీ మోడ్ అనుకోవచ్చు, దీన్ని పేర్ చేసి స్టీరియోలు అయితే వినొచ్చు. ఇక్కడ చూస్తే మనకి IPX వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. 6 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. అలాగే ఎక్స్ట్రా బేస్ రేడియేటర్ అయితే ఉన్నట్టుగా వీళ్ళైతే చూపిస్తున్నారు అనమాట. సో వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకా ఇక్కడ చూస్తే 1499 రూపాయలు అని చెప్పేసి MRP ప్రైస్ ఉంది. దీని ప్రైస్ చూస్తే మీకు ఇప్పుడు 999 రూపాయలకి అయితే వీళ్ళు లాంచ్ చేశారు. కలర్ క్లాసిక్ బ్లాక్ అని ఉంది. ఇందులో ఇంకో కలర్ వేరియంట్ కూడా ఉంది, డిజార్ట్ వైట్. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ కోసేసి స్పీకర్ బయటికి తీసేద్దాం. సో స్పీకర్ అయితే ఈ విధంగా ప్యాక్ చేసి ఇచ్చారు. తర్వాత యూజర్ గైడ్ ఒకటైతే ఇస్తున్నారు. సో ఈ స్పీకర్ ఎలా వాడచ్చు, ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది అనేది దీని మీద అయితే ఉంటుంది. ఛార్జింగ్ కేబుల్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా టైప్ C కేబుల్. సో ఇవే మనకి ఈ బాక్స్లో ఉన్నవి. ఈ బాక్స్ తీసి పక్కన పడేద్దాం. స్పీకర్ పాకెట్ స్పీకర్ అయితే మనకి ఈ విధంగా ప్యాక్ చేశారు. సో వెయిట్ అయితే పెద్ద వెయిట్ లేదు, చూడడానికి కూడా సైజ్ కూడా పెద్ద సైజ్ అయితే లేదు, పెద్ద సంతూర్ సోప్ సైజ్ అయితే ఉంది ఇది. సో ఇక్కడ మనకి రియల్మీ బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పైన గ్రిల్ ఉంది. సో స్పీకర్ అవుట్పుట్ మనకి ఇక్కడ నుండి అయితే వస్తుంది అనమాట. 3 వాట్ లోపల డైనమిక్ డ్రైవర్ని అయితే వీళ్ళు యూజ్ చేసామంటున్నారు. అలాగే వీళ్ళు వస్తారు దీనికోసం రేడియేటర్ని కూడా అయితే సపరేట్గా ఇటు సైడ్ అయితే ఇస్తున్నారు. ఈ రేడియేటర్ ఏం చేస్తుందంటే బేస్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఈ ఎనర్జీ అనేది సైడ్కి వెళ్ళిపోకుండా డైరెక్ట్గా పైకి వచ్చి మనకి వినబడేలాగైతే ఈ రేడియేటర్ ఉపయోగపడుతుంది అనమాట. అందువల్ల ఇటు పక్కన రేడియేటర్, ఇటు పక్కన స్పీకర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రేడియేటర్కి సపరేట్గా ఏమి పవర్ సోర్స్ అయితే ఏమీ ఉండదంట. ఇక్కడ పవర్ బటన్ ఉంది, M అని ఉంది, ఇది మోడ్. ఇక్కడ LED ఇండికేటర్ అయితే ఉంది. ఇక్కడ చిన్న హోల్ కనిపిస్తుందిగా, ఇది మైక్రోఫోన్ అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే టైప్ C పోర్ట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో ఛార్జ్ చేయడానికి మీకు 2.5 అవర్ టైం అయితే పడుతుంది అంటున్నారు. 6 అవర్స్ వరకు మీకు ప్లేబ్యాక్ టైం అయితే ఇస్తుంది అనమాట. ఇంకా ఇక్కడ వీళ్ళు ఒక ట్యాగ్ అయితే ఇస్తున్నారు అనమాట. ఇలాగా మనం ఏ బ్యాగ్కి కానీ లేకపోతే బెల్ట్కి కానీ ఇలాగ హ్యాండ్ పెట్టుకొని సో ఇది క్యారీ అయితే చేయొచ్చు. ఇంకా బాటమ్ సైడ్ చూస్తే సర్ఫేస్ హోల్డర్స్ అయితే ఇక్కడ మనకి 4 ఉన్నాయి. సో మనం టేబుల్ మీద పెట్టి వింటున్నప్పుడు వైబ్రేషన్కి మూవ్ అవ్వదు. ఇక్కడ డేర్ టు లీప్ వీళ్ళు ఇచ్చేదే ఇస్తున్నారు అనమాట. ఇది మనకి 5 volts 1 ఆంపియర్ ఇన్పుట్ పవర్ అయితే తీసుకుంటుంది. ఇక అలాగే ఈ బ్లూటూత్ వచ్చేసరికి మీకు IPX5కి సపోర్ట్ చేస్తుంది అనమాట. అంటే వాటర్ రెసిస్టెంట్తో అయితే వస్తుంది. అలాగని చెప్పేసి ఇది మీరు నీళ్ళల్లో పడేస్తాం అది అంటే కాదు. మీకు వర్షం పడేటప్పుడు వర్షం చినుకులకు కానీ లేకపోతే మీరు స్విమ్ చేస్తున్నప్పుడు పక్కన టేబుల్ మీద పెట్టి మీరు స్విమ్ చేస్తున్నారు అనుకోండి, సో ఆ వాటర్ చినుకులు మీరు మీద పడినా సరే ఏ ప్రాబ్లం అయితే ఉండదు. ఒకసారి వెయిట్ చూద్దాం ఎంత వెయిట్ ఉందో. సో ఒక 150 grams ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. చూద్దాం ఎంత వెయిట్ ఉంటుందో. ఓకే, 114 grams వెయిట్ అయితే ఉంది. సో వెయిట్ కూడా తక్కువ. ఒక మొబైల్ ఫోన్తో కంపేర్ చేస్తే మొబైల్ ఫోన్ కన్నా వెయిట్ తక్కువలోనే ఈ స్పీకర్ అయితే ఉంటుంది. సో ఇంకా ఆన్ చేసి మొబైల్ ఫోన్కి అయితే కనెక్ట్ చేద్దాము. సో ఆన్ బటన్ ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లైట్ అయితే బ్లింక్ అవ్వాలి. ఓకే, సో వైబ్రేషన్ ఫీడ్బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో చిన్న మెలోడీ లాగా ప్లే అవుతుంది కదా, అంటే పేరింగ్ మోడ్లో ఉంది. ఇంకోటి మనకి ఈ స్పీకర్ రియల్మీ లింక్ యాప్ సపోర్ట్ కూడా అయితే చేస్తుంది. అక్కడ మనం ఈక్వలైజర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, అవన్నీ మీకు చూపిస్తాను. సో ఇక్కడ రియల్మీ పాకెట్ స్పీకర్ అని కనిపిస్తుందిగా, సో ఇది నేను సెలెక్ట్ చేశా, పేర్. సో కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మనం రియల్మీ లింక్ యాప్ని ఓపెన్ చేద్దాం. సో రియల్మీ లింక్ యాప్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు, డైరెక్ట్గా ఇక్కడ కనిపిస్తుంది. సో రియల్మీ పాకెట్ స్పీకర్ అని చెప్పేసి. సో స్పీకర్లో బ్యాటరీ పర్సెంటేజ్ 80% ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది. ఇక అలాగే ఇక్కడ మనకి బేస్ ప్లస్ డైనమిక్ అలాగే ఈ 3 ఈక్వలైజర్ మోడ్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మీకు బేస్ ఎక్కువ కావాలంటే బేస్ బూస్టర్ ప్లస్ అయితే పెట్టుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్పీకర్లో మనకి గేమ్ మోడ్ కూడా ఉంది. గేమ్ మోడ్ మీరు ఆన్ చేశారనుకోండి, సో మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీకు వీడియో అలాగే ఆడియో 2 సింక్ అయితే వినిపిస్తుంటాయి. అంటే వీడియోకి ఆడియోకి డిలే అయితే మీకు ఎక్కడా ఉండదు. సో ఎలాగైతే మనకి ఇయర్ ఫోన్స్కి ఇస్తారో గేమ్ మోడ్ అనేది లో లేటెన్సీ, సో అదైతే మీకు ఇందులో ఉంటుంది. ఇక అలాగే స్టీరియో మోడ్ కూడా ఉంది. స్టీరియో మోడ్ మీరు ఆన్ చేసుకోవాలంటే ఇలాంటి స్పీకర్ మరొకటి ఉందనుకోండి, స్టీరియో మోడ్ ఆన్ చేసుకొని రెండింటిని పేర్ చేసుకొని సో ఒకేసారి రెండింటిని అయితే వినొచ్చు. ఇది పార్టీ మోడ్ అని కూడా పిలుచుకోవచ్చు అనమాట. సో అదర్ బ్రాండ్స్ పార్టీ మోడ్ అని తీసుకొస్తుంటాయి. ఇంకా తర్వాత ఇక్కడ మనకి బటన్ ఫంక్షన్స్ ఉన్నాయి. సింగిల్ ట్యాప్, డ్యువల్ ట్యాప్,
త్రిబుల్ ట్యాప్ అలాగే టచ్ అండ్ హోల్డ్. సో ఈ బటన్ని మల్టీ ఫంక్షనల్ బటన్స్ కింద కూడా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో సింగిల్ ట్యాప్లో మనకి ప్లే అండ్ పాజ్, నెక్స్ట్ ట్రాక్, ప్రీవియస్ ట్రాక్, వాయిస్ అసిస్టెంట్, స్విచ్ డ్రైవర్స్ ఆఫ్ ఈ అయితే ఇచ్చారన్నమాట. స్విచ్ డ్రైవర్స్ అంటే మీరు ఇంకో డ్రైవర్ కూడా మీరు కనెక్ట్ చేసుకొని సో దాంతో అయితే స్విచ్ అవ్వచ్చు. సో ఈ విధంగా మనకి ఈ బటన్స్లో ఫీచర్స్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. పర్వాలేదు, ఈ చిన్న స్పీకర్లో మీకు మంచి మంచి ఫీచర్స్ అయితే వీళ్ళు అందించారని చెప్పాలి. సో ఇవి మనకి యాప్లో ఉన్నవి. ఇప్పుడు ఒక మ్యూజిక్ ప్లే చేసి చూద్దాం. సో ఇందులో ఎటువంటి వాల్యూమ్ బటన్స్ ఇవ్వలేదు వీళ్ళు. సో వాల్యూమ్ మనం పెంచుకోవాలి తగ్గించుకోవాలంటే మొబైల్లోనే. సో ఇక్కడ మనకు సౌండ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ సౌండ్ ఎఫెక్ట్స్లో బేస్ ప్లస్ పెట్టినప్పుడు మనకి ట్రిబుల్స్ అయితే కొంచెం తగ్గుతున్నాయి. బేస్ అనిపిస్తుంది కానీ ఎక్కువ మనకు ఓకాల్ అండ్ ట్రిబుల్స్ అయితే ఉండట్లేదు. డైనమిక్లో చాలా బాగుంది. సో బేస్ ఏమీ తగ్గట్లేదు డైనమిక్లో, అక్కడ మనకి ఓకాల్ అండ్ ట్రిబుల్స్ అయితే పెంచుతుంది అనమాట. సో బేస్ బూస్టర్ ప్లస్ కన్నా ఇక్కడ మనకి డైనమిక్ అయితే బెటర్గా అయితే అనిపిస్తుంది. సో స్పీకర్ అవుట్పుట్ అయితే మాత్రం మరీ ఓవర్ లౌడ్ ఉందని చెప్పలేను కానీ సైజ్ తగ్గట్టుగానే మనకి అవుట్పుట్ అయితే అందిస్తుంది. సో మీకు చాలా పల్చగా ఉంది. అంటే ఈ స్పీకర్ వైజ్గా చూసుకుంటే సో ఇది ఎంతలా ఉందో మీకు కనిపిస్తుంది కదా. సో దీని ప్రకారం ఇందులో స్పీకర్ ఎంత ఉంటుంది అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. మనకి 3 వాట్ స్పీకర్. సో అవుట్పుట్ ఓకే. వీళ్ళు రేడియేటర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు. దానివల్ల మనకి బేస్ ఎక్కువగా వస్తుందని చెప్పేసి వీలైతే అంటున్నారు. ఎక్స్పెక్ట్ చేసినంత ఓవర్ బేస్ లేదు, అలాగే ఓవర్ వాల్యూమ్ కూడా నాకైతే అనిపించలేదు. చాలా డీసెంట్ బేస్ అంటే డీసెంట్ వాల్యూమ్ అయితే ఉంది. ఇంకా అలాగే ఇందులో మనకి మైక్రోఫోన్ కూడా ఉంది కాబట్టి మీరు అసిస్టెంట్ వాడుకోవచ్చు, అలాగే ఫోన్ కాల్స్ని కూడా అయితే లిఫ్ట్ చేసుకోవచ్చు. సో ఆఫీస్లో ఒక చిన్న టేబుల్ పక్కన ఒక చిన్న స్పీకర్ కావాలి అనుకున్న వాళ్ళకి, అలాగే ఎక్కువ జర్నీస్ చేసే వాళ్ళకి బాగానే ఉపయోగపడుతుంది. కాకపోతే మన ఇండియాలో అంతగా వీటిని పాకెట్ స్పీకర్స్ని వాడేవాళ్ళు ఉండరని చెప్పేది నా అభిప్రాయం అనమాట. ఇంకా మార్కెట్లో చూస్తే చాలా కంపెనీలు కూడా అయితే ఉన్నాయి. సో ప్రైస్ కూడా దీన్ని ₹999 ప్రైస్ అయితే పెట్టారు. ఆ ప్రైస్ కొనేవాళ్ళు కూడా మనకి ఇక్కడ తక్కువగా ఉంటారు ఇండియాలో చూసుకున్నట్టయితే. అదర్ కంట్రీలో అంటే ఏమో ఎలాగైనా వెళ్ళిపోద్దాం, కానీ ఇండియాలో అయితే కొంచెం కష్టంగానే ఉండొచ్చు. కానీ ఓవరాల్ చెప్పాలంటే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ మనకి చాలా హ్యాండ్లీగా ఉంది, చాలా క్యూట్గా ఉంది. తర్వాత చాలా డీసెంట్ వాల్యూమ్ అంటే డీసెంట్ బేస్తో అయితే వస్తుందన్నమాట. సో పాకెట్లో కూడా ఈజీగా పడుతుంది. సో తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోవాలంటే. సో అవన్నీ అయితే బాగానే ఉన్నాయి. మరి చూడాలి, మరి ఈ ప్రైస్కి మరి కొంటారా జనాలు మనకి ఇక్కడ అనేది అయితే చూడాల్సి ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.